దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా దైవాశీర్వాదాలు అందరూ కూడా పొంది మేళ్లతో నింపబడాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దిన వృత్తాంతములు 16:34. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మన దేవుడు దయాళుడు, పరిశుద్ధుడు, నిత్యము మనల్ని ప్రేమించేటువంటి దేవుడు. నిజంగా ఆయనను మనము ఘనపరచాలి, మహిమపరచాలి. ఆయన కృప నిత్యము ఉంటుందండి. ఆయనను స్తుతించాలి. మనం ఆయన బిడ్డలమైన మనం ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, పొగుడుకోవాలి, గొప్ప చేయాలి మన దేవుణ్ణి. నీకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి కాపాడుతున్న దేవాతి దేవుణ్ణి ఘనపరచాలి. దయాళుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి స్నేహితుడు. నీ బ్రతుకులో ఎన్ని కష్టాల నుంచి ఆదుకున్నటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదర, నీ ఆపదల్లో ఆదుకొని నిన్ను ప్రతి విషయంలో ఉద్ధరించే దేవుడు. కష్టాల చేత నలిగిపోతున్నావా? అశాంతిలో ఉన్నావా? వ్యాధి బాధలు నిన్ను తొందర పెడుతున్నాయా? అయితే నీ ప్రభు దయాళుడు. నీ మీద కరుణ చూపి అంచెలంచెలుగా హెచ్చించి ఆశీర్వదిస్తారు. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్న ఈ ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించండి. రోగులను స్వస్థపరచండి, అక్కర్లున్న వారికి తీర్చండి. అయ్యా నీకు వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. అలాగే మీ దాసులను కాపాడి సర్వ మానవాల్ని మీరు ఆశీర్వదించండి. విదేశాల్లో అనేక మంది బిడ్డలు అందరినీ దీవించండి. పేరు పేరు చెప్పిన ఆశీర్వదించి మహిమ పొంది శక్తి కలిసైనా అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.